ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఈరోజు జాఫర్ గారు బాధాకరం కాబట్టి వారి ఆత్మకి శాంతి కలగాలి. జాఫర్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క హామీని నెరవేర్చడం కోసం ఒక నిరసన కార్యక్రమం చేయడం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 6 గ్యారంటీల స్కీములో 6వ గ్యారంటీగా ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ సౌకర్యాన్ని ప్రతి నెలకు ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఈ యొక్క హామీని మేము చూసి ఉద్యమకారులందరూ లక్షలాది మందిగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసి హస్తంగుర్తు మీద ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. ఇది వాస్తవం. మరి మీరు ఇచ్చినటువంటి హామీనే మీరు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము అడగల, మీరే ఇచ్చారు. దాన్ని అమలు చేయమంటే మేము అడుగుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగాలి? కాబట్టి ఇక ఆగేది లేదు. మా పోరాటం ఉధృతమవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, ఎవరు మంత్రి అయినా దానికి కారణం మేము. ఉద్యమకారులు పోరాటం చేయకపోతే, ఉద్యమకారుల త్యాగం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు మంత్రులయ్యారు అని తెలుసుకున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారు. ఎందరో బతికుండి కూడా అమరుల కంటే హీనంగా బతుకుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయలేదు. కానీ ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికీ ఇళ్ల పట్టాలు ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తా, అమరుల కుటుంబాలకి నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని దొంగ వాగ్దానాలు చేసిండు. ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో తెలంగాణ రావడానికి కారకులైన మమ్మల్ని కూడా మోసం చేసిండు. తెలంగాణ రాబట్టే ఇవాళ 3 మంత్రులు, ఒక ఆయన బట్టి విక్రమార్క మహానాయకుడు, ఒక ఆయన శ్రీనివాసరెడ్డి ఇంకా గొప్ప నాయకుడు, ఇక అసలు పార్టీలు మారని తుమ్మల నాయకుడు, ఆయన ఒక మహామంత్రి, ఆయనకు మంత్రి. ఎందుకు వచ్చిందిరా బిడ్డలారా మీకు? తెలంగాణ రాష్ట్రం రాబట్టి, తెలంగాణ ఉద్యమం మేము చేయబట్టి మాకు మీరు దొంగ మాటలు చెప్పి మా ఓట్లు దొబ్బారు. మీరు గెలిచింది టీఆర్ఎస్ మీద 2% ఓట్లతోనే గెలిచారు మీరు. కానీ మా ఉద్యమకారులై 5% ఓట్లతో గెలిచారు మీరు. కాబట్టి మేము మిమ్మల్ని గురించి తిరగనీయం. మీ ఆటలకి సాగవు. ఈ వారం రోజుల్లో మీరు అనౌన్స్ చేయకపోతే, తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అనౌన్స్ చేయకపోతే మీ మంత్రుల ఇళ్లను, మీ ఎమ్మెల్యే ఇళ్లను మేము గౌరవ చేస్తాము. మీ ప్రభుత్వ ఆఫీసులను గౌరవ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.